ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి గురుడి యొక్క బలం అత్యద్భుతంగా ఉన్నది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతానపరమైన అభివృద్ధి ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా సర్దుబాట్లు జరుగుతాయి. గతంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగుతాయి. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభం. వారం మధ్యలో చూపునే కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. శని ద్వితీయ స్థాన సంచారం, రాశిలో రాహు. అనవసరమైన విషయాల్లో పట్టుదల, మొండితనం, పెంకితనం పెరుగుతాయి. అటువంటి వాటిని పక్కన పెట్టాలి. మీ మాట్లాడేటప్పుడు వాక్కు స్థానంలో శని ఉన్నాడు. అది దృష్టిలో పెట్టుకుని వివాదాలకి దూరంగా ఉండండి. మీరు ఎంత నిక్కచ్చిగా మాట్లాడినా, ఎంత ధర్మంగా మాట్లాడినా ఎదరవాడికి నచ్చదు. నచ్చని విషయాలు మాట్లాడడం, విరోధం తెచ్చుకోవడం అనవసరం. అంచేత మీరు ఎదరవాడికి ఉచిత సలహాలు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవ్వకండి. మిమ్మల్ని మీరు అడిగితేనే చెప్పండి. అది కూడా ముఖ్యులకి, అనవసరమైన వారికి వద్దు. మీ పని మీరు చూసుకోవడం చాలా ఉత్తమం. నవగ్రహారాధన తప్పనిసరిగా చేయాలి. అంటే ఇన్ని విషయాలు అన్నీ బాగున్నప్పటికీ రాహువు, శని, మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా కనపడుతున్నాయి. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. బుధుడు మరి కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు షష్ఠ స్థాన బుధుడు. క్యాలిక్యులేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటాయి. మీ ప్రణాళికలు బాగుంటాయి. ఆలోచన బాగుంటుంది. ప్రతి విషయాన్ని మీరు చక్కగా చెప్పగలుగుతారు. మీరు చక్కగా ఆచరించగలుగుతారు. సంఖ్యల్లో 8 వాడండి. ఎక్కువగా రంగుల్లో కూడా లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. దానాల్లో తిలదానం చెయ్యండి. నల దమయంతుల యొక్క కథ వినండి. శని స్తోత్రాన్ని పఠించండి. హనుమాన్ చాలీసా పఠించండి. అవకాశం ఉంటే సుందరకాండ కూడా పఠించండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. మీకు సందేహం ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా సమాధానం చెబుదాం.